మై ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ చేయబోతున్నాం. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. సో చికెన్ బాగా కడిగేసుకున్నాం కదండి. కడిగి సాల్ట్ పసుపు వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. అండ్ ఇక్కడ తర్బూజా విత్తనాలు అంటారు కదా, అవి కొంచెం నానబెట్టి పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ధనియాలు, చెక్క, లవంగా ఈ 3 ఫ్రై చేసుకుంటున్నానండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలి. కొంచెం మాడినా కూడా చేదు వచ్చేస్తుంది. సో చూసారు కదా, దీంట్లో కొంచెమే అండి ధనియాల పొడి వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మరీ మసాలా బాగుండదు కదా. ఏ కర్రీలోనైనా సరే కొంచెం మసాలా తక్కువ వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ తెలుస్తుంది అన్నమాట. చూడండి బాగా ఫ్రై అయిపోయి, అండ్ దీన్ని ఒకటి కొంచెం చల్లారనిద్దాం. సో స్టవ్ కట్టేసిన తర్వాత దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి వేసుకుందాం. సో ఇది ఎక్కువ ఫ్రై అవసరం లేదు. సో ఇది బాగా ఫ్రై అయ్యి స్టవ్ కట్టేసిన తర్వాత ఇది హీట్ ఉంటుంది కదా, ఆ హీటే సరిపోతుంది. ఆ కొబ్బరి వేసి అలా పెట్టేసేయండి. ఆ లోపు మనం ఇక్కడ ఇవి పౌడర్ కొట్టేసుకుందాం. అండ్ ఇది మిక్సీ పట్టేసుకుందాం. సో ఇక్కడ మన కర్రీకి మసాలా అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇక్కడ నేను ధనియాల పొడి తీసుకున్నాను. అంటే ఇందాక ఫ్రై చేసాము కదా, ధనియాలు, చెక్క, లవంగా, అది వచ్చేసి ఇక్కడ నేను పౌడర్ కొట్టి వేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అల్లం, ఎల్లిపాయ, కొత్తిమీర, పుదీనా ఈ 4 పేస్ట్ పట్టేసాను. అండ్ ఇక్కడ టమాటా పేస్ట్. ఇప్పుడు వచ్చేసి మనం ఇది మిక్సీ పట్టేసుకుందామండి. జీడిపప్పు పలుకులు అండ్ తర్బూజా విత్తనాలు ఉన్నాయి కదా, బాగా నానిపోయాయి అన్నమాట. సో ఇవి 2 ప్లస్ కొబ్బరి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, ఇవి వేసేసి పేస్ట్ పట్టేసుకుందాం. సో ఇలా పేస్ట్ పట్టేసుకున్నాను నేను ఇక్కడ. సో ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దామండి. సో మన చికెన్ అయితే బాగా ఫ్రెష్గా కడిగేసి పెట్టేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాణీలో ఆయిల్ వేసి హీట్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇక్కడ పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూసారా, పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకున్నాము. సో దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్, కల్లుప్పు వేసుకోండి. మీ దగ్గర ఏ సాల్ట్ ఉంటే ఆ సాల్ట్ వేసుకోండి. నేనైతే కల్లుప్పు వేసుకున్నాను. సో బాగా పచ్చివాసన పోయింది కదా. అండ్ దీంట్లోనే కొంచెం పసుపు వేసేసుకున్నాం. కొంచెం కారం, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మేమైతే మేము కారం తక్కువ తింటాము. సో నేను 2.5 స్పూన్స్ వేసాను. సో బాగా కలుపుకోవాలి, ఇలా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనము మసాలాలోనే ఉప్పు, కారం, పసుపు వేసుకుంటే ముక్కకు బాగా పడుతుంది. సో అందుకోసం అనేసి. సో ఇప్పుడు మనం చికెన్ పీసెస్ వేసుకుందాం. సో ఇలా వేసుకొని ముక్కకు బాగా పట్టేటట్టుగా ఇప్పుడు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఎమ్మటే నీళ్ళు వేసుకోకూడదు. సో ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇలా బాగా ముక్కకు బాగా పట్టించాలి ముక్కకి. సో అప్పుడైతేనే మనకి పీస్ బాగా జ్యూసీగా టేస్ట్గా అనిపిస్తుందండి. ఫస్టే సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే ముక్క చప్పగా అనిపిస్తుంది. సో ఫ్రై అయిపోయింది. మనం టమాటా వేసుకుందాం.
ఒక 5 మినిట్స్ దాకా. సో ఇప్పుడు చూడండి కర్రీ బాగా ఉడుకుతుంది కదా. సో హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ పేస్ట్ పెట్టుకున్నాం కదా, సో అది కూడా ఇప్పుడు వేసేసుకుందాం. ఇది ఒక 15 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి, ఎందుకంటే మనకి కర్రీలో బాగా కలిసిపోవాలి కదా. సో అందుకోసం ఇప్పుడు ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసి వదిలేద్దాం. సో ఫైనల్గా మన కర్రీ ఇలా వచ్చేసింది చూడండి. సో సైడ్లకి ఇలా ఆయిల్ వచ్చింది అనుకోండి, సో కర్రీ అయిపోయినట్టు లెక్క. సో ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. సో అంతేనండి, చికెన్ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం తాగు